వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలిపట్టణం సెల్ఫీ పాయింట్ వద్ద దద్దరిల్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలు సాజిద్ జానీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు కావలి డైనమిక్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు, పవర్ స్టార్ అభిమానులు కూటమి నేతలతో కలిసి బర్త్డే కేకులు కట్ చేసి పంచిపెట్టారు. ఎమ్మెల్యేకు సాజిద్, జానీ ఘన స్వాగతం పలికి సన్మానించారు. పవర్ స్టార్ అభిమానం మీద ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు సాజిద్, జానీని ఎమ్మెల్యే అభినందించారు. అందరికీ పుట్టినరోజులు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మనందరికీ పుట్టినరోజే. జెండా నీడన పవన్ కళ్యాణ్ గారి కేకు మీ అందరి ఆనందాల మధ్య ఈరోజు కావలిలో మనం జరుపుకోవటం నిజంగా అదృష్టం. ఒక మహానటుడు, ఒక ధీరోదాత్తుడు, ఒక భావాలు కలిగిన మహోన్నత వ్యక్తి, అహింసావాదాన్ని పునికి పుచ్చుకున్న గాంధీ మహాత్ముడు పవన్ కళ్యాణ్ గారు. గాంధీయ వాదంలో ఈరోజు ప్రతిపక్షంలో ఉండగా దాదాపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకుడు పెట్టడంలో తనకంటూ ఒక భూమిని పోషించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయాల పార్టీలకి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నతమైన ధీరోదాత్తుడైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని నా తమ్ముళ్ళిద్దరు, ఒకరు జానీ, ఇంకొక సాజిద్, ఇద్దరు కూడా ఈ రోజున నిర్వహించి గురు భక్తికి చిహ్నంగా నాయకుడి మీద ప్రేమతో ఈ రోజు వాళ్ళిద్దరూ కూడా కార్యక్రమాన్ని భుజాల మీద మోసుకొని మా నాయకుడు పుట్టినరోజులు మేము ఘనంగా జరుపుకోవాలి. మా పుట్టినరోజు కాదు, మా నాయకుడిని ప్రజలకు స్ఫూర్తిగా చూపించాలి, ఆయన భావాలు ప్రజలకు తెలియాలి, ఆయన ఆలోచనల మేరకు ప్రజలు నడుచుకునే విధంగా ఆయన ప్రజలకు పరిచయం చేయాలనే ఆలోచనతో ఈ రోజున వీళ్ళు నిర్వహించినటువంటి పుట్టినరోజున కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించినట్టుగా నా తమ్ముళ్ళిద్దరిని కూడా చూసి గర్వపడుతున్నా. ఇది కదా గురువు భక్తి అంటే, ఇది కదంటే గురువు మీద ప్రేమ అంటే, ఇది కదా నాయకుడి మీద ప్రేమ అంటే, ఇది కదా మార్గదర్శకుల యొక్క జన సైనికులు అంటే అది చూపించినటువంటి నా సోదరులిద్దరిని కూడా అభినందిస్తూ ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు మంచి రంగాలను ఎన్నుకొని పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కూడా కృషి చేస్తూ కేంద్రంతోనూ రాష్ట్రంతోనూ అనుసంధానం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి, మోడీకి ఇద్దరికి ఇష్టడుగా, ఇష్టమైన వ్యక్తిగా, ఇద్దరిని కలుపుకుని పోయే వ్యక్తిగా ఈరోజు రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడికి కుడి భుజంగా ఉంటూ ఇద్దరు కూడా ఈ రోజున డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ఈ రోజు ఇద్దరు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ మనకి ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనందరం కూడా స్మరించుకోవాలి. వారి పుట్టినరోజున మన ఇంట పండుగగా జరుపుకోవాలి. వినాయకుడు ఉత్సవాలు పూర్తవుతున్న తరంలో ఈ విఘ్నాలన్నీ తొలగిపోయి మళ్ళా యువ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు మనం జరుపుకొని వారి ఆశయ సాధన కోసం మనం అందరం కూడా పనిచేయాలని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ఇందాక నా సోదరులిద్దరూ ఒక ఏవి చూపించారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు, నేను సినిమాల్లో సంపాదిస్తా, అహింసా మార్గంలో పేదలకు సేవ చేస్తా. నేను కూడా ఈ జెండా నీడని చెబుతున్నా, ఎక్కడో డబ్బు సంపాదిస్తా, నేను కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు నిరంతరం కూడా అహింసకు తావు లేకుండా అహింసా మార్గంలో కావాలని పట్టుకొస్తూ ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా నేను మీరు వేసిన ఓటు మంచి వ్యక్తికి వేసాము, మమ్మల్ని కాపలా కాచుకునే వ్యక్తికి ఓటేసాము, ఎక్కడ తప్పు చేయని తల దించని వ్యక్తికి మేము కావాలని ఇంకొక పాత్రకి దారాదత్తం చేయని నాయకుడు పుట్టించామన్నంతగా గర్వపడే విధంగా ఎవరో వచ్చి కావాలని కాపాడాల్సిన అవసరంలా కావాలని దమ్మున నాయకత్వం ఉంది. మా అన్న పవన్ ఉన్నాడు, నాకు జనసేనకు సైనికులు ఉన్నారు, వీళ్ళందరూ ఉండగా ఎక్కడి నుంచి నెల్లూరు నుంచి వలసలు వచ్చిన నాయకులు పెత్తనంలో కావలిని సాయించమని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి శపథం చేస్తూ ఈ కావలి గడ్డ మాది, ఈ కావలి మనది, ఈ కావలిని కాపు కాచుకోవాల్సిన మనమే, ఈ కావలిని రక్షించుకోవాల్సిన మనమే. బెంగళూరు, నెల్లూరులతో వలస వచ్చిన పక్షులతో ఈ కావలిని ఏమి చేయలేరు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మిత్రులందరికీ కూడా మరొక్కసారి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇది అందరి మన ఇంటి పండుగ. వాళ్ళ భావాలను ఆలోచించండి, వాళ్ళ ఆశయాలను ఆలోచించండి, వాళ్ళలో ఉండే ఎమోషన్ ఆలోచించండి, వాళ్ళలో ఉండే అహింసావాదాన్ని ఆలోచించండి.
పవన్ కళ్యాణ్ మరో కలియుగమైనటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఒక మహాత్మా గాంధీగా అభివర్ణిస్తూ అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని మనం రాజకీయాలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి యువతను అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు అందరూ కూడా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఇంత పెద్ద స్థాయిలో అత్యంత ఘనంగా ఈ యొక్క వేడుకలను జరుపుకోవటం మనం అందరం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగనే తెలుగుదేశం పార్టీ రథసారథి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగనే భారత ప్రధాని మాన్యశ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు కానీ ముగ్గురు కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ని రీకన్స్ట్రక్షన్ చెయ్యాలి. ఈ యొక్క గత ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసేస్తా ఉంది. ప్రజల్లో భయభ్రాంతులు చేస్తా ఉంది. పేదల కాడి నుంచి బడుగు బలహీన వర్గాల ఆస్తులను మొత్తాన్ని కొల్లగొట్టేస్తా ఉంది. ఎక్కడ చూసినా భయం భయం భయంతో ఈ యొక్క ప్రభుత్వాన్ని గడపడం జరిగింది గతంలో. దీనికోసంగానే పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఒక పక్క తెలుగుదేశాన్ని, ఒక పక్క భారతీయ జనతా పార్టీని ముగ్గురిని కలుపుకొని ఈ ఆంధ్రప్రదేశ్ని మనం పునర్నిర్మాణం చేయాలి, అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి, ప్రజలందరికీ భరోసా కల్పించాలి, ప్రజల సంక్షేమాన్ని చూడాలి, ప్రజలలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టాలంటే మనం వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూడాలని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోనే ఈ కూటమి ఏర్పడడం జరిగింది. ఈ సందర్భంగానే కావలి శాసనసభ్యులుగా మనకి ఈ యొక్క కూటమి శాసనసభ్యులుగా మనకి కావ్య కృష్ణారెడ్డి గారు ఒక వరం లాగా వచ్చి ఈ యొక్క కావలి నియోజకవర్గాన్ని గత 10 సంవత్సరాలుగా వెనుకబడిపోయిన ప్రాంతాన్ని అంతా కూడా మళ్ళా ఒకసారి అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడే చెప్పిన మన మిత్రులు చెప్పారు, ఒక పక్క బ్రిడ్జి, ఒక పక్క తుమ్మలపెంట రోడ్డు, ఒక పక్క మనం ఉన్న ట్రంక్ రోడ్డు, ఇవన్నీ ఇలాంటివి కాకుండా కావాలి నియోజకవర్గంలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా ఎక్కడ చూసినా అభివృద్ధి 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 అంటూ నిరంతరం నిత్యం 24/7 తిరుగుతూ ప్రజల మధ్య తిరుగుతూ ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని చిరస్థాయిగా కావలి నియోజకవర్గ చరిత్రలో ఇలాంటి ఎమ్మెల్యేను మనం ఇప్పుడే చూడగలుగుతున్నాం, రాబోయే రోజుల్లో చూస్తామో చూడలేమో. కాబట్టి ఇలాంటి విద్యార్థి ఉద్యమాల నాయకుడు శ్రీ కావ్య కృష్ణారెడ్డి, ఆయన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. విద్యావంతుడు, మేధావి, పారిశ్రామికవేత్త, ఒక ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియా లాంటి వ్యక్తి ఈ యొక్క కావ్య కృష్ణారెడ్డి గారు. కాబట్టి అందరూ కూడా మనం అందరం కూడా రాబోయే 4 సంవత్సరాలు 3.5 సంవత్సరం ఆయన వెంట ఉండాలి. మనం అందరం కూడా యువత ముఖ్యంగా ఉండాలి, మహిళలు ముఖ్యంగా ఉండాలి. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాలైన అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ తన సొంత నిధులతో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఒక పక్క విద్యార్థులకి, ఒక పక్క వృద్ధులకి, ఒక పక్క బడుగు బలహీన వర్గాలకి అనేక రకాలుగా అందరినీ కలుపుకొని కలిసిపోయే అందరి వాడే కావ్య కృష్ణారెడ్డి గారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఎలా కష్టపడాడో ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని విజయవంతం చేసేదానికి ఈ కావలి నియోజకవర్గాన్ని, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కావలి నియోజకవర్గాన్ని చిరస్థాయిగా నిలబెట్టేదానికి అభివృద్ధి దిశగా పనిచేస్తున్న శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అండగా ఉంటారు. ఆయనకి ఎప్పుడు కూడా నిరంతరం అభివృద్ధి తప్ప, అభివృద్ధి మంత్రం తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ఆ విషయాల్లో మనం అందరం కూడా అండగా ఉండాలని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తూ మరొక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్కి ఇంతమంది జనాలు వచ్చి మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అన్నకి చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా మా కోసం కేటాయించారు. మేము ఖచ్చితంగా జనసేన పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ వెనకాల ఎప్పుడు నిలబడతాం. అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే కావలికి రెబల్ స్టార్ మా కావ్య కృష్ణన్న.
అన్నలు గారు ఎప్పుడు ఉంటావు, ఒక జన సైనికులుగా ఉంటావు, కావ్య కృష్ణారెడ్డి అన్న నా మనుషులుగా ఉంటాం. ఇక్కడికి విచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలాగే బీజేపీ నాయకులకి, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ఇంత మంచి వాతావరణంలో ఒక సెల్ఫీ పాయింట్ దగ్గర మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. వెళ్ళి సార్ ఈ సెంటర్లో మేము పవన్ కళ్యాణ్ గారి బర్త్డే మేము చేసుకోవాలని ఎంతో కలగా ఉంది సార్, మేము చేసుకుంటాం సార్ అనగానే, మీరు నా మనుషులయ్యా, మీరేంది నన్ను అడిగేది అని చెప్పారు. అది పవర్ స్టార్ అంటే. కావాలి పవర్ స్టార్ సారు, కావాలి పవర్ స్టార్ కావ్య కృష్ణారెడ్డి గారు. నేను ముక్కుసూటిగా ఒకటే విషయం చెప్తున్నా, మనం ఒక్క సంవత్సరంలోనే ఈ రోజు చూసుకుంటే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే 10 సంవత్సరాల్లో చేయాలనేది ఒక్క సంవత్సరంలో చేసి చూపించిన మగాడు మన ఎమ్మెల్యే సారు. ఒకటే చెప్తున్నా, ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడారు, ఎవరు మాట్లాడాల కావలి గురించి. నెల్లూరు జిల్లాలో యువతకి సాఫ్ట్వేర్ కంపెనీలు కావాలని చెప్పి మాట్లాడిన ఏకైక వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి గారిని మీ అందరికీ తెలియజేస్తున్నా. మనం ఈరోజు చూస్తే కృష్ణారెడ్డి గారి మీద ఎంతో మంది ఏదో కుట్రలు చేసినా నేను ఒకటే చెప్తున్నా వీళ్ళందరికీ, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని దాటి రావాలా మీరు కృష్ణారెడ్డి గారి మీద చేయి వేయాలంటే. ఈ రోజు మనం చూస్తున్నాం ఉదయగిరి బ్రిడ్జ్ ఎంత సుందరంగా చేస్తున్నారు. ఈ రోజు లైటింగ్ చూస్తున్నారు ఎలా చేస్తున్నారు. అలానే చూస్తే మీరు ఈరోజు తుమ్మలపేట బ్రిడ్జ్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. అండర్ పాస్ బ్రిడ్జ్ కావలి కనకపట్నం కావ్య కృష్ణారెడ్డితోనే సాధ్యం. థ్యాంక్ యూ. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262451.